అన్యాయాలు అక్రమాలకి ఏ రోజైనా స్పందించారా? నిన్న ఉమ్, స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి వ్యవహారం దగ్గరికి అక్కడ కార్మికుల శాఖ మంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి ఎందుకెళ్ళి అక్కడ స్పందించి ఉమ్, ఎందుకు మాట్లాడారు? నాకు అనుభవం లేదని ఎందుకు ఉమ్, మాట్లాడటం జరిగింది? నిన్న ఉమ్, మీ శాఖలో జరిగినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మీ టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వీరంగం పైన ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఈ రోజున పర్యావరణ ఉమ్, పరిరక్షణ శాఖ కూడా మీ దగ్గర ఉంది కదా, మరి ఈ కొండలన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కొండలన్నిటి మీద కూడా విధ్వంసం చేసి ఈ రోజున తవ్వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది కదా, వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు? అంటే మీ పరిధిలో ఉన్నటువంటి శాఖల పైన మీకు పట్టు లేదు, మరి పక్కవారి శాఖల పైన మీకు ఎలాగ పట్టు ఉంటుంది? వారి పద్దాక వాళ్ళ శాఖల పైన మీరు ఎందుకు మాట్లాడడం? మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మీకు ఒక ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అర్హత ఇచ్చినప్పుడు మీరు స్పందించే దానిపైన ఎస్ న్యాయం చేస్తాము, అండగా ఉంటామని మాట్లాడొచ్చు. మీ పరిధిలో ఉంటేనే న్యాయం చేస్తారా? మీ పరిధిలో లేకపోతే న్యాయం చేయరా? ఉమ్, మీ పరిధిలో ఉన్నట్ల మీద ఉమ్, ఏ శాఖల మీద మీరు న్యాయం చేయగలిగారు ఇంతవరకు కూడా? సార్ ఒకటి సార్, కృష్ణగిరి పవన్ కళ్యాణ్ గారికి అదేదో చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ఉన్న హోమ్ మినిస్టర్ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయండి, ఆయన చేయగలరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఆడపిల్లల మీద అగాత్యాలు జరగవు, రేపులు జరగవు, మర్డర్లు జరగవు, లేకపోతే ఈ రౌడీలు గోండాలు రౌడీ షెటర్లు ఉండరు. ఆయన క్లీన్ చేయగలరన్న నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఆ పదవేదో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కాస్త చేయొచ్చేమో. పద్దాక అక్కస ఎందుకు ఉన్నాయి ఉమ్, అంటే ఒక దళిత మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దళిత మహిళలకి హోమ్ మినిస్టర్ శాఖ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములాని తీసుకొచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఏదో అనిత గారికి ఆ హోమ్ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఆవిడ సరిగా ఆ యొక్క పదవిని నిర్వర్తించట్లేదు, నేనైతే సక్రమంగా చేసేవాడిని అని మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని వెనకతలో ఉన్నటువంటి విధానం ఏంటనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. గతంలో ఇలాగ మాట్లాడితేనే మరి మందకృష్ణ మాదిక్ గారు వచ్చి నువ్వెవరో అయ్యా మా దళిత జాతి ముద్దుపేట గురించి అలా మాట్లాడడం అంటే మా దళితులకు హోమ్ మినిస్టర్ ఇవ్వకూడదని చెప్పి ఆయన కౌంటర్ వేశారు. ఇక్కడ ఏంటంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అధికారం లేనప్పుడు ఒకలా మాట్లాడారు, అధికారం వచ్చిన తర్వాత ఒకటిలా మాట్లాడారు. ఏమంటారు? ప్రతి విషయంలో నేనే స్పందించాలా, నేనే రావాలా, మా పార్టీలో